ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే అపోస్తుల కార్యాలు. ఇక్కడ 6వ అధ్యాయం స్టార్టింగ్లో ఒక వ్యక్తి యొక్క జీవితం నుంచి కొంత నేర్చుకోబోతూ ఉన్నాం మనం. అపోస్తుల కార్యాలు 6, 7 అధ్యాయాలలో మనకి స్టెఫెన్ గారి గురించి ఎక్కువ వివరణ ఉంటుంది ఇక్కడ అంతాను. ఆ దినాలలో సంఘం విస్తరిస్తున్నటువంటి దినాలది. సంఘం అప్పుడప్పుడే ఎస్టాబ్లిష్ అవుతుంది. సంఘంలోనికి అనేక మంది చేర్చబడుతూ ఉన్నారు. సంఘంలోనికి అనేక మంది రక్షించబడి వస్తూ ఉన్నారు. ఇక్కడ యెరూషలేములో హెబ్రీ భాష మాట్లాడేటువంటి యూదులే కాకుండా రకరకాల ప్లేసెస్లో ఉన్న యూదులందరూ కూడా, ఇక్కడ చాలా పెద్ద లిస్టే రాయబడి ఉంటుంది 9వ వచనంలో. వాళ్ళందరూ కూడా మార్చబడి రక్షించబడి వస్తూ ఉన్నారన్నమాట సంఘంలోనికి. వస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క అపోస్తలులు వీళ్ళందరినీ చేర్చుకుంటున్నారు సంఘంలోనికి. గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులు ఉన్నారు, హెబ్రీ భాష మాట్లాడేటువంటి యూదులు ఉన్నారు. హెబ్రీ లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ అన్నమాట, లోకల్ లాంగ్వేజ్. ఇప్పుడు మన లోకల్ లాంగ్వేజ్ ఏంటి? డౌట్ లేకుండా చెప్పాలి, తెలుగే కదా. మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఎలాగో అక్కడ యూదులలో లోకల్ లాంగ్వేజ్ హీబ్రూ. వాళ్ళు మాట్లాడే వాళ్ళు కాకుండా గ్రీకు భాష మాట్లాడే యూదులు కూడా వచ్చి చేర్చబడుతూ ఉన్నారు. చేర్చబడుతూ ఉన్నప్పుడు ఈ హెబ్రీ భాష మాట్లాడేటువంటి ఈ యొక్క యూదులు ఈ యొక్క గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులలో పేదవారిని, విధవలని చిన్న చూపు చూస్తున్నారు అనేటువంటి గొడవలు అక్కడ స్టార్ట్ అయినాయి. మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, సంఘంలో అయితే చేర్చుకున్నారు, మేము పేదవారం, ఇలాగ అనాథలం, విధవలం, ఈ విధంగా మేము చేర్చబడిన తర్వాత మా యోగక్షేమాలు ఏమీ పట్టించుకోకుండా ఈ అపోస్తలులు చేర్చుకున్నారు, బయటికి సేవ చేస్తూ వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు అనేటువంటి నిందలు అక్కడ వీళ్ళ మీద, అపోస్తలుల మీద వేయబడ్డాయి. వేయబడినప్పుడు వెంటనే అపోస్తలులు ఏమన్నారంటే, మేము వాక్యం ప్రకటించడం, దేవుని సేవ చేయడం మానేసి ఇప్పుడు ఇలాంటి స్త్రీలందరినీ, ఈ యొక్క గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులందరినీ కూర్చొని వారికి ఒక్కొక్కరికి పర్సనల్ కౌన్సిలింగ్ చేసుకుంటూ, వారికి భోజనాలు పెట్టుకుంటూ, వారి యోగక్షేమాలు చూసుకుంటూ ఉంటే ప్రభువు పని ఎలా సాగుతుంది? ఇది యుక్తముగా లేదు. కాబట్టి ఈ యోగక్షేమాలు, ఈ యొక్క వచ్చినటువంటి క్రొత్తగా జాయిన్ అయినటువంటి ఈ గ్రీకు భాష మాట్లాడేటువంటి వారందరికీ వాళ్ళ యోగక్షేమాలు చూసుకోవడానికి కొంతమందిని నేను విడిగా అపాయింట్ చేస్తాము అని అపోస్తలులు ఏం చేశారంటే 7గురిని అపాయింట్ చేసుకున్నారు. అక్కడ వాళ్ళ 7గురి పేర్లు ఇక్కడ ఉంటుంది. 5వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడను అగు నికోలాసు అని వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. 7 మంది పేర్లు చదివాను కదా నేను. వాళ్ళలో ఫస్ట్ పేరు ఎవరిది? స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పెర్మెనాసు, ఇలా వీళ్ళందరూ కూడా ఇప్పుడు సంఘంలో ఎంతమంది ఉన్నారు? మన సంఘంలో ఉన్నట్లు 100 మంది ఉన్నారు అనుకుంటున్నారా? కాదు కదా. పేతురు మాట్లాడిన ఫస్ట్ డేనే ఎంతమంది రక్షించబడ్డారు? ఆ తర్వాత 5,000 మంది. ఆ తర్వాత ఇంకా కౌంట్లెస్ పీపుల్, అంటే అన్ని వేల మంది సంఘ సభ్యులలో అన్ని వేల మందిలో 7గురిని సెలెక్ట్ చేశారు అక్కడ. అంటే 7గురు ఇంకా ఎంత ఆత్మతోనూ, వాళ్ళు ఎలా అంట, జ్ఞానముతోనూ నింపబడిన వారంట వాళ్ళు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారు, దేవుని యొక్క జ్ఞానముతో నింపబడిన వారు. వాళ్ళని 7 మందిని అక్కడ సెలెక్ట్ చేసుకుని, ప్రజలే సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ డీకన్ మెంబర్స్ కింద ప్రజలే వీళ్ళు ఆత్మతో నింపబడినటువంటి తెలిసిపోతారు కదా. రెగ్యులర్గా వచ్చేటువంటి ఏ నింద వాళ్ళ మీద మోపలేనటువంటి, ఒకరోజు ఒకలాగా లేరు వీళ్ళు. నింద మోపడానికి ఏమీ లేదు. వాళ్ళకి చాలా జ్ఞానవంతులు. ఏదో పరిశుద్ధాత్మ పొందేసుకున్నారు కానీ తెంగరగా ప్రవర్తిస్తారు అంటే వాళ్ళు వద్దు. పరిశుద్ధాత్మ పొందుకుని చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తారు వాళ్ళైతే వాళ్ళు రండి. పరిశుద్ధాత్మతోనూ జ్ఞానం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన తర్వాత వాక్యము చదివే వారికి జ్ఞానము దేవుడిస్తాడు. అది ఇంటిని కట్టుకునే జ్ఞానమే కానీ, దేవుని యొక్క సన్నిధిలో ఉండే జ్ఞానమే కానీ, బయట మనం ఎవరు ఎలా బ్రతకాలి అనే జ్ఞానమే కానీ. బయట ఉన్నటువంటి మనుషుల్లాగా మనం బ్రతకాలి అని అంటే మనకి ఈజీయే. వాళ్ళు ఎలా నడుస్తున్నారో నువ్వు అలా నడుచుకుని పోవచ్చు. అలా కాకుండా నువ్వు ప్రత్యేకంగా నడవాలంటే నీకు జ్ఞానం కావాలి. అలాంటి జ్ఞానముతోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ
నింపబడినటువంటి 7 మనుషుల్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుని, ఈ అపోస్తలులు అంటే ఎంతమంది ఉన్నారు? 12. డౌట్ లేకుండా చెప్పండి. ఎందుకంటే అక్కడ యూదా చనిపోయిన తర్వాత యూదా ప్లేస్లో మళ్ళీ ఇంకొక వ్యక్తిని అపాయింట్ చేశారు. ఆయన పేరేం పేరు? మత్తయి కాదు, మత్తీయ. మత్తయి సువార్త ఆయన కాదు రాసింది, మత్తీయ. తీకి దీర్ఘం. ఎంత జ్ఞానం ఉందో చూడండి మీకు. మత్తయి సువార్త వేరు, మత్తయి వేరు. ఇక్కడ మత్తీయ అనే వాని యొక్క విషయాలు ఏవి బైబిల్లో మనకు కనబడవు. ఆయన తర్వాత ఆక్రమణ చేర్చుకున్నవాడే కానీ ఏమయ్యాడో, ఏం చేశాడో, ఎంత సేవ చేశాడో మనకే ఇన్ఫర్మేషన్ లేదు. 12 మందికి కౌంట్కి మాత్రమే ఆయన యాడ్ అయినట్లుగా మనకు అనిపిస్తుంది. తర్వాత ఆయన చేసిన సేవ దీంట్లో మనకేం కనబడదు. కాబట్టి ఆయన పేరు మత్తీయ. అర్థమవుతుందా? ఆయన మొత్తం 12 మంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు 7 మందిని సెలెక్ట్ చేసుకున్న వారి మీద వీరి చేతులుంచి ఏం చేశారు? దీవించి, అభిషేకించి, ప్రార్థించి, ఏ పనుల నిమిత్తం? ఇప్పుడు సంఘ పరిచర్య పనుల నిమిత్తము. అదిగోండి అక్కడ శ్యామల గారు వచ్చారు, ఇదిగోండి ఇక్కడ ఈవిడ వచ్చారు, నాయన సాగరు కొంచెం చైరే, ఆయనే ఇప్పుడు ఇక్కడ డీకన్ మెంబర్ ఆయనే. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, పరిచర్య చేయువాడే గొప్పవాడు ఇక్కడ. ఈ 7 ఎవరయ్యా అంటే పరిచర్య చేయువారు. అదిగోండి ఆవిడకి అస్సలు ఒంట్లో బాగాలేదు, ఆవిడ హాస్పిటల్ తీసుకురా నాయనా స్టెఫన్ అంటే ఆయనే అక్కడ డీకన్ మెంబరు. అదిగో ఆవిడెవరో వచ్చారు, మెట్లు ఎక్కలేకపోతున్నారంట, ఆ కుర్చీ పట్టుకెళ్ళండి, 2 కలిసి మోసుకొని రండి, ఆయనే అక్కడ ఉన్నటువంటి ఎల్డరు. ఇది అర్థం చేసుకోవాలి. ఒక సంఘ విశ్వాసిగా ప్రారంభమైనటువంటి నా జీవితం ఎంతవరకు ఎదగాలో స్టెఫన్ చూపిస్తాడు మనకి ఈరోజు. అంతే తప్ప వచ్చామా వెళ్ళిపోయామా, రాగానే మీకు ఒక సీట్ ఇచ్చారా, తీసుకున్నారా, వెళ్ళిపోయారా, ప్రార్థన ఇలా అయ్యింది పరిగెత్తేశారా, లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నారా? అసలు సంఘములోనికి వచ్చిన ప్రతి వారు కూడా ఈ 7 లాగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధ చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆది సంఘము వలె మీ సంఘం అవ్వాలి అని కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకని? ఆది సంఘములో వీళ్ళందరూ రగులుతున్నారండి. వీళ్ళందరూ ప్రభు అంటాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి నేను ఎలా వచ్చానో మీరు నాలాగే ఉండాలి తప్ప, మీరు ఇక్కడ రాజులు కాదు, మీరు ఇక్కడ అధికారులు కాదు. మీకు ఇక్కడ దండలేసి షాల్వులు కప్పి నేను రాగానే నాకు ప్రైజ్ ది లార్డ్ చెప్పలేదు, నేను రాగానే నన్ను చూసి నవ్వలేదు, నేను రాగానే నా వైపు తిరిగి బాగున్నారా అని అడగలేదు. ఇవన్నీ అనేవాళ్ళు సాతాను సంబంధికులు. మీరు దేనికి వచ్చారు ఇక్కడికి అని అంటే దేవుని యొక్క సన్నిధానములో మీరు జ్ఞానముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడాలి. ఫస్ట్ రాగానే నింపబడిన వారెవరు అలా మాట్లాడరు. ఇక్కడ మనం 24 గంటలు పరిచారం చేయడానికే ఉన్నాం, కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. అదొకటి చాలా జాగ్రత్తగా సంఘము జ్ఞాపకం చేసుకోవాలి. సంఘములో ఉన్న వారందరికీ పరిచర్య చేయడానికి ఎవరు లీస్ట్గా ఎవరు చాలా తక్కువలో ఉన్నారు, ఎవరు చదువుకోకుండా వచ్చారు రండి, ఎవరికి అసలు ఒక 1000 రూపాయలు కూడా లేవు వాళ్ళు రండి ఇక్కడికి, ఎవరు పేదోళ్ళో చెప్పండి అమ్మ కొంచెం మీరు రండి, మీరు కూడా చిన్న పని చేస్తారా, 1000 రూపాయలు ఇస్తాను అనేవాళ్ళు కారు అక్కడ పరిచారం చేసేవాళ్ళు. చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. అక్కడ పరిచారం చేసేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని నవే డేస్లో చర్చెస్లో వాడుకుంటారు. కానీ ఆది సంఘంలో వాడబడిన వారు ఆత్మ జ్ఞానముతో నింపబడిన వాడు. హల్లెలూయా! ఆత్మ జ్ఞానముతోనూ ఆత్మశక్తితోనూ నింపబడిన వారు ఈ పనులు చేయాలట. బాగుందా లేదా చెప్పండి? ఈ పనులు చేసేవారు అందరికీ ఆ అభిషేకము దిగి వస్తుంది ఖచ్చితంగా. అప్పుడు ఎవరు ఇలా మాట్లాడరు. పరిచారం చేయడానికే మేము ఉన్నాం ఇక్కడ, అందుకే వచ్చామంటే మీరు తగ్గించుకోవడం మొదలు పెడితే నాలాగా దేవుడు ఏం చెప్పాడు, హెచ్చించబడతారు. ఖచ్చితంగా ఇంకొక సూచన కానీ, ఇంకొక రిపోర్ట్ కానీ, ఇంకొక ఆల్టర్నేటివ్ వే కానీ హెచ్చించబడడానికి ఇంకొకటి ఏమీ కూడా లేనే లేదు. హల్లెలూయా! నేను ఎలా చేశానో మీరు అలా చేయండి, నేను ఎలా తగ్గించుకుని ఉన్నానో మీరు అలా తగ్గించుకుని ఉండండి అని చెప్పడానికే ఆయన శిష్యుల యొక్క పాదాలను ఆయన రోజు కడిగారు. ఇక్కడ వీళ్ళు చేస్తున్న పనులు అవే. ఏంటండి, ఎంత ఆత్మజ్ఞానముతో నింపబడినవాడు, బలముతో నింపబడినవాడు, దేవుని యొక్క కృపతో నింపబడినవాడని 8లో ఉంటుంది, 6-8లో ఉంటుంది చూడండి. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడే ప్రజల మధ్య మహత్ కార్యాలు గొప్ప సూచక క్రియలు. ఆయన టాలెంట్ మీకు ఇప్పుడు తెలియాలి. అక్కడ ఆయన ఎలాంటి వాడంట, అపోస్తలులు సూచక క్రియలు చేస్తున్నారు, ఓకే. ఈ విశ్వాసి కూడా విశ్వాసిలాగా జాయిన్ అయినటువంటి స్టెఫను
క్రొత్తగా సంఘము పురుడు పోసుకున్నప్పుడు వచ్చినటువంటి స్టెఫను ఎలాంటి కార్యాలు చేస్తున్నాడంట మోనిక? బలముతో ఆత్మశక్తితో సూచక క్రియలు మహత్ కార్యాలు చేస్తున్నాడు, కానీ పాస్టర్ గారు కారు. మీ గురించే నేను ఈరోజు మాట్లాడుతున్నా. విశ్వాసి యొక్క పాత్ర, విశ్వాసి ఏ విధంగా ఉండాలి, స్టెఫను ఈరోజు నీకు నాకు నేర్పిస్తున్నాడు. ఎవరైనా మీకు వాక్యం గురించి అడిగితే మాకు తెలియదండి, మా పాస్టమ్మ గారిని అడిగి చెప్తామనే ఉన్నారా? ఒక్క నిమిషం, ఏం కావాలి మీకు? స్టెఫన్ గురించి కావాలా? అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో ఉంటుంది, ఇంకా అడగండి. అది మీ స్టేజ్. ఇంకా ఎంతసేపు కూర్చుని ఏ అధ్యాయం ఎక్కడుందో తెలియదు, ఎన్ని వాక్యాలు వింటారు ఏమీ తెలియదు, అసలు నోట్లోంచి మాట చెప్పడానికి రాదు. వాళ్ళు అడిగారండి, ఇలా చెప్తే మీరు తిడతారేమో, అలా చెప్తే మీరు ఏమన్నా అంటారేమోనని రాక ఈ వంకలన్నీ వస్తే ఎవడు కూడా జీవజల నదులు కడుపులో ఊరుతుంటే ఆగి ఉండలేడు ఎవడు కూడా. నీ కడుపులో అది ఊరుతుంటే నువ్వు చెప్పకుండా ఆగలేవు. కారణం ఏంటంటే నువ్వు చెప్పట్లేదు అంటే కారణం ఏంటంటే నువ్వు జ్ఞానం లేదు. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని వాక్యము చదువుట ద్వారా, వినుట ద్వారా, దేవునితో సహవాసం చేయుట ద్వారా నీకు జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం నీకు పనిచేయట్లేదు, ఎవరితోని చెప్పట్లేదంటే నువ్వు వచ్చినప్పుడు ఇక్కడ పుట్టినప్పుడు ఎలా ఉన్నావో ఈ రోజుకి అంతే. నువ్వు సంఘములో పుట్టినప్పుడు ఎలా ఉన్నావో ఈ రోజుకి కూడా అలాగే ఉన్నావంటే అతిశయించడానికి ఎంత కూడా వీల్లేదు. నువ్వు అసలు వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నావంటే అర్థం ఏంటో అర్థం చేసుకోవాలి. 21 రోజుల్లో వెరీ ఫస్ట్ డే నుంచి మీకు గ్రోత్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని పెంచడానికి, మిమ్మల్ని అభిషేకించడానికి, మిమ్మల్ని అభిషేకించి సేవకులుగా వాడబడ్డానికి, సువార్థికులుగా వాడబడ్డానికి. ఇప్పుడు ఈ స్టెఫను సేవకుడు కాడు, అక్కడ ఆయన ఒక విశ్వాసియే. ఆత్మతో, జ్ఞానముతో, కృపతో, బలముతో నింపబడినటువంటి ఒక విశ్వాసిని డీకన్ మెంబర్గా వాళ్ళు ఎలక్ట్ చేసుకున్నారు. ఎలక్ట్ చేసుకున్న తర్వాత ఎందుకు ఎలక్ట్ చేసుకున్నారో తెలుసా? ఫస్ట్ వంట వడ్డించడానికి. నేను చాలా సూచక క్రియలు చేస్తాను, వడ్డించడం నాకు అప్ చెప్తున్నారేంటి అని అనలేదు ఆయన. ఆ పనులు చేస్తున్నాడు. ఆ యొక్క విధవరాండ్ర మధ్యలో, పేదవారి మధ్యలో చేయాల్సిన పరిచర్య చేస్తున్నాడు. తర్వాత బయటికి వెళ్ళి ఆయన ఆగలేడు. ఆయన ఎందుకని? జ్ఞానం. బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎందరి మధ్యలో సువార్త ప్రకటిస్తున్నాడో 9వ వచనం చూడండి. అప్పుడు లిబెర్తీనుల దనబడినటువంటి సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెక్సాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరి. హల్లెలూయా! ఎంతమంది వచ్చి అక్కడ ఈయనతో ఆర్గ్యూ చేస్తున్నారో చెప్పాలి మీరు. ఎంతమంది వచ్చి మాట్లాడుతున్నారంట స్టెఫనుతోటి? ఇంతమంది వచ్చి మాట్లాడుతున్నారు. రకరకాల ఏరియాల నుంచి, రకరకాల జాతుల నుంచి, యూదులే వాళ్ళందరూ కూడా వచ్చి అలెక్సాంద్రియా సమాజంలో, కిలికియా నుండి, ఆసియా నుండి, కురేనీయుల సమాజంలో నుండి స్టెఫను దగ్గరికి వచ్చి వాళ్ళందరూ ఈయనతో ఆర్గ్యుమెంట్స్, వాదోపవాదాలు జరుగుతున్నా కూడా మధ్యలో తోక ముడిచి వచ్చేలేదు స్టెఫను. నాకు తెలీదు, పేతురు గారిని తీసుకొస్తాను అనలేదు స్టెఫను. ఇంకా పేతురు గారు వాళ్ళు చదువుకోలేదేమో కానీ స్టెఫను గ్రీసు దేశస్థుడు. అతను స్టెఫను అనే పేరుకి కిరీటము అని అర్థం. స్టెఫను చాలా జ్ఞానవంతుడు, ఎడ్యుకేటెడ్ పర్సన్ స్టెఫను. కాబట్టి అతడు లేఖనాలను అవపాశం పట్టేశాడు. ఇక్కడికి ఇంకా రక్షణలోనికి రాకముందే అతను నిష్ట కలిగినటువంటి యూదుడు కనుక లేఖనాలన్నీ ఇక్కడున్నాయి. వాటిని తీసుకొచ్చాడు, దీంతో కలిపాడు, రెండు కలిపి మాట్లాడుతున్నాడు. అదంతా మీరు 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి. చాలా పెద్ద చాప్టర్, 68, 69 ఉంటుంది వచనాలు, 60 వచనాలు ఆయన బోధ చేస్తాడు వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళందరి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటేనంట స్టెఫనును వాళ్ళు ఏం చేశారు? ఓడించలేకపోయారంట. ఇంతమంది మన సింగిల్ స్టెఫన్ బయటికి వెళ్ళి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన లేఖన జ్ఞానాన్ని బట్టి ఎవరు కూడా ఆయనని ఎదిరించలేకపోయారంట. ఎదిరించలేకుండా, మనతో పోటీ పడలేకుండా మనం లీడ్లో వెళ్ళిపోతున్నాం అనుకోండి, 2 విధానాలు. అయితే మనల్ని ఓడించాలండి, మనలాగా ప్రవర్తించాలండి. మనలా చేయలేదనుకోండి, వెరీ నెక్స్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే మన మీద రాళ్ళేయడమే. అంతేనా? నైజం, మామూలు నైజం కూడా అంతే. మనల్ని ఓడించలేకపోయారనుకో, మనతో పోటీ తట్టుకోలేకపోయారనుకో, మనలాగా వాళ్ళు చేయలేకపోయారనుకోండి, అయితే కక్ష పెట్టేసుకుంటారు, లేదంటే అక్కడి నుంచి పారిపోతారు. వీళ్ళు కక్ష పెట్టుకొని సన్హెడ్రిన్ సభ దగ్గర తీసుకెళ్ళిపోయారు. ఈయన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయారు?
సన్హెడ్రిన్ సభ అంటే అక్కడ యూదులలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండేటువంటి జ్ఞానవంతులు ఉండేటువంటి, అంటే ఏమంటారు, ధర్మశాస్త్రాన్ని పఠించి జ్ఞానం వాళ్ళల్లో ఇంకా వాళ్ళలో ఒక మెంబర్స్ ఉంటారు, 70 మంది ఉంటారు సన్హెడ్రిన్ సభలో. ఆ 70 మంది ఆర్డినరీ వాళ్ళు కారు, వాళ్ళ ఎలక్షన్ వేరేగా ఉంటుంది, వాళ్ళ సెలక్షనే వేరేగా ఉంటుంది. వాళ్ళల్లో ఒకడే నికోదేము. నికోదేము ఎవరో ఐడియా ఉందా? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి మళ్ళీ ఎలా పుట్టాలని అడుగుతాడు ఆయన. అలాంటి సభ అది. ఆ సభ దగ్గరికి, పెద్దల దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయారు మన స్టెఫన్ని. తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళ మధ్యలో నిలవబెట్టారు. చూడండి 10-11. మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధ సాక్షులను నిలువబెట్టిరి. వారు, ఈ మనుష్యుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేడైన యేసు ఈ చోటను పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. ఎన్ని నిందలు మోపేశారో చూడండి. ఈ మనుష్యుడు ఎప్పుడూ కూడా ధర్మశాస్త్రానికి విరోధంగా, మోషేకి విరోధంగా మాట్లాడుతూ నజరేడైన యేసు గురించి ఏవేవో మభ్యపెట్టి మాతో మాట్లాడుతూ, ప్రజలతో మాట్లాడుతూ, ప్రజలను చెడిపివేస్తూ, ధర్మశాస్త్రాన్ని వేరే తప్పుదారి పట్టించేస్తూ, మోషే చెప్పిన మాటల్ని తప్పుద్రోవ పట్టించేస్తూ నజరేడైన యేసు గురించి ఏవేవో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇదిగో అని చెప్పి సభకు ఈడ్చుకొని వెళ్ళిపోయారంట మన స్టీఫెన్ని. స్టీవెన్ అన్న స్టెఫెన్ అన్న ఒకరే. అక్కడికి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా అంటే మోషే ఆచారాలని మార్చేస్తున్నాడు ఇతను, మన పద్ధతులను మార్చేస్తున్నాడు ఇతను, ఆచారాలను మార్చేస్తున్నాడు. ఇవన్నీ ఇలా చెప్పడం, ఈ మాటలను పాడు చేయడం మేము విన్నాం అని చెప్పి కొంతమంది అబద్ధ సాక్షులను కూడా ఏర్పాటు చేసుకుని తీసుకుని వెళ్ళిపోయారంట. అప్పుడు సభలోని వాళ్ళందరూ అవునా అని ఇలా చూశారంట ఆయన వైపు. చూసినప్పుడు ఆయన ముఖం ఎలా ఉందంట? హల్లెలూయా. వెరీ నెక్స్ట్ వర్డ్ అక్కడ చూడండి 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి. హల్లెలూయా. మన ముఖాలు తేజస్సుగా ఎందుకుంటాయంటారు? జ్ఞానము మన ముఖానికి తేజస్సునిస్తుందని ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది. జ్ఞానము నీ ముఖానికి తేజస్సునిస్తుంది కాబట్టి మోటుతనాన్ని జ్ఞానం కప్పివేస్తుంది అని చెప్పి రాయబడి ఉంది. మన ముఖానికి జ్ఞానము ఏమిస్తుందంట? తేజస్సునిస్తుంది. మనం పాటలు పాడేటప్పుడు దేవదూత వలె నన్ను మార్చే ప్రభువా, స్టెఫను లాగా నన్ను చేసే ప్రభువా, స్టెఫను వలె నన్ను మార్చే ప్రభువా అని మాట్లాడుతూ ఉంటాం కదా. మంచిదే, పాట పాడడం మంచిదే, మాట్లాడడం మంచిదే. స్టెఫన్కి ఎలాంటి బలం ఉందో తెలుసుకుని ఇప్పుడు పాడాలి ఆ పాట. ఎలాంటి బలం ఉందంటే వాళ్ళంతమంది మధ్యలో నుంచోబెడితే అంతమంది ఆయన వైపు ఇలా తేరి చూడగానే ఆయన ముఖం ప్రకాశించిపోతుంటే, మామూలు ప్రకాశం కాదు, ఎవరో పరలోకం నుంచి ఒకరు దిగొచ్చేస్తే పరలోక మహిమ వాళ్ళ మొహంలోంచి వచ్చేస్తుంటే దేవదూతలు ఎలా ఉంటారో అలాగా ఆయన ముఖం ప్రకాశించిపోతుందంట. హల్లెలూయా. ఇలా అపోస్తలులు యేసయ్యని ఇలా అంటి పెట్టుకున్న వాళ్ళు, యేసయ్య వెనకాల తిరిగిన వారి ముఖం ఎంత బ్రైట్గా ఉందని ఎక్కడ రాయబడలేదండి. ఈరోజు విశ్వాసులకే నేను ఈ వాక్యం చెప్పేది, విశ్వాసులైనటువంటి మీతోనే నేను వాక్యం చెప్తున్నాను. నాతో ఇంక్లూడ్ అయిపోయి మనం అందరం కూడా దేవుని యొక్క జ్ఞానము మనలో ఉంటే మన ముఖాలు అంతా తేజస్సుగా ఉంటాయి. ఎన్ని క్రీములు పూసుకొని వచ్చేస్తున్నారో, ఏం చేసుకొని వచ్చేస్తున్నారో, ఏమైపోతున్నారో అనుకుంటారు మనల్ని చూసినప్పుడు. ఏంటి వాళ్ళ ముఖాలలో ఏడుపు లేదు, వాళ్ళ ముఖాలలో ఆ నీరసం లేదు, నిస్సత్తువ లేదు. ఏంటి వాళ్ళ ముఖాలు అంతా బ్రైట్గా ఉన్నాయి? కారణం ఏంటంట? జ్ఞానము. స్టెఫను ముఖం అలా ప్రకాశిస్తుందంట. మొదలుపెట్టాడు మన స్టెఫను. ఎంతసేపు మాట్లాడుంటాడో, ఎన్ని అవర్స్ మాట్లాడాడు ఆయన అక్కడ. అబ్రహాము నుంచి మొదలుపెట్టాడు. అబ్రహాముని దేవుడు ఎలా పిలిచాడు, మోషేని దేవుడు ఏ విధంగా పిలిచాడు, మోషే ఎలా రెస్పాండ్ అయ్యి వచ్చాడు, మోషే ఎలా వాళ్ళ పితరులను నడిపించాడు, మోషే ద్వారా దేవుడు ఏం చేశాడు, అబ్రహాము ఏం చేశాడు, అబ్రహాముని దేవుడు ఎలా అభిషేకించాడు, ఎలా నిబంధన స్థిరపరిచాడు, ఇవన్నీ చెప్పుకుంటూ యోసేపు దగ్గరకు కూడా వచ్చేసాడు. యోసేపు అంటే ఎంత జ్ఞానము! ఎందుకంటే ఆ లేఖనాలను నడిపించేటువంటి పాఠశాలలు కలిగిన ఓనర్స్ అందరూ అక్కడ ఉన్నారు. బైబిల్ కాలేజ్ ఓనర్స్ అందరూ అక్కడ ఉన్నారండి. లేఖన జ్ఞానంలో పండిపోయి ఇంతంత గడ్డాలు వేసుకుని కూర్చున్నటువంటి సభికులు ఉన్నారు అక్కడ. ఆ సభలో ఉన్నటువంటి ఎల్డర్స్ ఉన్నారు అక్కడ. అనేక మంది ఆ సభలో చాలామంది జ్ఞానులు అనబడినటువంటి సోక్రటీస్ లాంటి వాళ్ళు ఉంటారంట అక్కడ. దాంట్లో
అలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళ దగ్గర ఒక నిలబడి ఒక విశ్వాసి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసిన వాడు మాట్లాడుతున్న మాటలను చూసినప్పుడు మతిలు పోయాయి వాళ్ళకి. వాళ్ళు ఎవ్వరికి పని చేయలేదు, జ్ఞానం పని చేయలేదు, మతి పోయింది వాళ్ళకి. ఇంకా ఎందుకంటే ఓడిపోయారు వాళ్ళు. ఆయన అగ్గుపరిచిన జ్ఞానం చూసినప్పుడు వాళ్ళకి ఏమైపోయిందంట, అసలు మతిపోయింది. అదే బాగుంటుంది, ఆ మాటే బాగుంటుంది. చూడండి, ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాడు స్టెఫన్ని 7వ అధ్యాయం స్టార్టింగ్. అందుకు స్టెఫన్ చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై విత్ ఎవిడెన్సెస్, ఊర్లు పేర్లతో సహా ఆయన మొత్తం చెప్పేస్తున్నాడు, అక్కడ చదివేస్తున్నాడు. దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో అబ్రహాముకి చెప్పేశాడు. ఆ తర్వాత అలా క్రిందకు వచ్చేస్తే మీరు ఇంకా సున్నితి విషయం గురించి మాట్లాడాడు 8వ వచనంలో. 9వ వచనం దగ్గరికి వచ్చేసరికి గోత్రకర్తల గురించి చెప్పేశాడు. ఆ తర్వాత 10వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా అతని తోడై ఉండి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట యోసేపు కనపరచడో యోసేపు గురించి చెప్పడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత శ్రమ వచ్చింది. శ్రమలో యోసేపుని దేవుడు ఎలా వాడుకున్నాడు, ఎలా ప్రైమ్ మినిస్టర్ని చేశాడు. చేసిన తర్వాత వీళ్ళు ఎలా 430 సంవత్సరాలు చెరలో ఉండిపోయారు. చెరలో ఉండిపోయిన తర్వాత మరలా వీళ్ళు ఏడ్చినప్పుడు ఆ వాగ్దానాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు మోషేని పంపించాడు. ఇవన్నీనండి ఇంకా మొత్తం చెప్పేశాడు. చెప్పేసి అసలు మోషే గురించి కూడా చెప్పేస్తాడు. అన్నీ చెప్పేసిన తర్వాత ఇక వాళ్ళందరూ ఇంకా చేసేది ఏమీ లేక ఇంకా ఆయన ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టడం మొదలు పెట్టారు. ఆయన ఇంకేం చేయలేరు, ఓడిపోయారు అక్కడ వాళ్ళందరూ. ఓడిపోయినప్పుడు ఇక రాళ్లతో కొట్టడం మొదలు పెట్టినప్పుడు ఇంకా ఆయన ఏం చేస్తాడంటే ఆ మాటలకు వాళ్ళకి మండిపడిపోయారంటండి. వాళ్ళు ఆ మాటలకి వాళ్ళకి కోపం వచ్చేసి మండిపడి 54 దగ్గరికి వచ్చేయండి. ఇంకా మనకు టైం అంత ఉండదు కదా మరి చదివితే. 51 దగ్గర నుంచి నేను చదువుతానే. మన స్టెఫన్కి ఇంకా కోపం వచ్చేసింది వాళ్ళందరి గురించి. ఎంత చెప్పినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లా, ఎంత చెప్పినా కరగట్లేదు వాళ్ళ హృదయాలు. అందుకని ఎలా తిట్టాడంటే వాళ్ళని, ముష్కరులారా, దేవుని యొక్క హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి అంటే క్వశ్చన్ మార్క్ అక్కడ. మీ పితరులు ఎలాగున్నారో, ఎలా చెప్పినా పరిశుద్ధాత్మను ఎలా తోలనాడారో, ఎలా ప్రవక్తలను హింసించారో, మంచి సేవ చేస్తున్న వాళ్ళని ఈ వంక ఆ వంక పెట్టి ఇదిగో అని రకరకాల మభ్య పెట్టేసి ప్రజలని ఏమేమి చేసేసారో వాళ్ళల్లాగే మీరు కూడా ఉన్నారు. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిసిన వారిని కూడా చంపేశారు మీరు. ఎవరి గురించి ఇప్పుడు మాట్లాడారు? యేసే దగ్గరికి వచ్చాడు. యేసే దగ్గరికి వచ్చి ప్రభువుని ఏమన్నాడు? నీతిమంతుని రాక గురించి వాళ్ళందరూ చెప్పారు, ప్రవచించారు, బోధించారు, కేకలు వేశారు. మీ ఎండిపోయిన హృదయాలను తెరవడానికి ఎంతో ప్రయత్నించారు వాళ్ళు. మీ రాతి గుండెలను బద్దలు కొట్టడానికి ఎన్నో ప్రవచనాలను చెప్పారు, అయినా మీరు వినలేదు. పైగా అలా చెప్పిన వారిని ఏం చేశారు? చంపేశారు, ఇంకా హింసించారు. చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, వాక్యం విరోధంగా చెప్తున్నారు, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని ఈయన్ని చంపేశారు కదా. ప్రవక్తల్ని కూడా చంపేశారు మీరు. ఇప్పుడు మీరు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పాను. వారి మాటలు విని కోపముతో మండిపడి, వాళ్ళకి కోపం వచ్చేసింది, ఇంకా కోపముతో మండిపడి అంటే వాళ్ళ హృదయంలో యందు నరకబడ్డారంట వాళ్ళు ఈ మాటలు విన్నప్పుడు. ఫుట్ నోట్లో ఉంటుంది ఆ మాట మీకు. కోపముతో మండిపడి అనే మాటకి ఫుట్ నోట్లో ఏముంది? హృదయాలలో ఏమైందంటే నరకబడ్డారు. ఇంకా ఇలా చెప్తుంటే మండుతుంది కదా, లోపల మండదా? ఇలా చెప్తుంటే మాట్లాడుతుంటే మండుతుంది. ఇప్పుడు ఏమనుకుంటారంటే సంఘస్థులు, ఇదిగో నిన్న రాలేదు కదా ఆవిడ గురించి పిచ్చోళ్ళు, పిచ్చివాళ్ళు అన్నమాట వీళ్ళు. నా గురించే చెప్పేసినట్లు ఉన్నారు ఈ సిస్టర్ గారు. నేను నిన్నే ఫోన్ చేసి సమస్య అంతా చెప్పాను, నా గురించే నువ్వు చెప్పేసి ఉంటావా ఆవిడకి. ఇలా మాట్లాడుకుంటారు వాళ్ళు. అంతే తప్ప ప్రవక్తల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, అక్కడికక్కడ సరెండర్ అవుదాం, అక్కడికక్కడ రిపెండ్ అవుదాం, అక్కడికక్కడ ఒప్పుకోలు చేసుకుందాం, దేవుని శక్తిని బట్టి అక్కడ మేమే తప్పు చేసిన వారమండి అని ఒప్పుకోమని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ చేయకుండా లోపల నరకబడిపోతున్నారు ఆ హృదయాలలో. అయినప్పటికీ కూడా ఇంకా కోపముతో మండిపడి ఏం చేశారు? వెంటనే వాళ్ళు రాళ్ళు రువ్వేశారండి ఇంకా ఆయన మీద. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు ఇంకా కొరికేస్తున్నారు. ఇంకా కోపం హై లెవెల్లో వెళ్ళిపోతే ఏమవుతుంది? పళ్ళు కొరుకుతారు, ఖచ్చితంగా కొరుకుతారు. పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండు కొనినవాడే. అతను ఆ టైంలో ఏం చేస్తున్నాడండి?
పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే దేవుణ్ణి చూస్తున్నాడు. హల్లెలూయా. ఎవరినైతే నమ్మాడో, ఎవరి నామం పేరటైతే బాప్తిస్మం తీసుకున్నాడో, ఎవరి నామమ పేరటైతే సేవకు బయలుదేరాడో, ఎవరి నామమ పేరటైతే అభిషేకించబడ్డాడో ఆయనను చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను చూస్తున్నాడంట. ఎంత గొప్ప విషయం అండి అది. మేము ఇప్పుడిప్పుడే వచ్చామండి, ఇంకా మాకేం తెలీదు అన్నట్లు లేడాయన అక్కడ ఉన్నాడా? మేము ఇప్పుడిప్పుడే వచ్చామండి, ఇంకా ఎన్ని సంవత్సరాలు అయిపోయిందని. ఏసైతే వాళ్ళైతే 3 సంవత్సరాలు ఉన్నారు, 3.5 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళకి ఇది తగును కానీ వాళ్ళని తీసుకొస్తాను ఒక్కసారి అని అనలేదు ఆయన. ఆయన చాలు వాళ్ళందరికీ కూడా అలా. ఎందుకంటే ఆత్మశక్తి అంత గొప్పదండి. పరిశుద్ధాత్మ శక్తి మనకి బోధ చేస్తుంది. లేఖనాలను అధ్యయనం చేసేవాళ్ళు అంత బలంగా ఉంటారు. వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడిన వారు, కృపతో, దేవుని కృపతో నింపబడిన వాడండి ఈయన. దేవుని కృపతో నింపబడ్డాడు. కృపతో నింపబడ్డానికి కారణం, కృప ఎవరి దగ్గరికి వస్తుంది చెప్పాలి? దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దీనులకు మాత్రమే సుమా, బ్రాకెట్లో పెట్టుకోండి. గర్విష్ఠుల దగ్గరికి కృప రాదు. కృపను ఒకడు కాదు, ఒక దైవజనుడు నదితో పోల్చాడు. కృపని ఒక నదితో పోల్చాడు. నది పల్లంగా ప్రవహిస్తుందా, కొండ మీదకి ప్రవహిస్తుందా? పల్లము చోట్లకి ఎలా ప్రవహిస్తుందో దీనుల దగ్గరికి ఆయన కృప వస్తుందంట. అంటే మన స్టెఫను ఎలాంటి వాడంటే మంచి దీన మనస్సు గలవాడు, దీనుడు, తగ్గింపు నైజము గలవాడు. అంత లేఖన జ్ఞానం ఉన్నా బాబు వంటలు వడ్డించంటే, సార్ ఇంకోళ్ళు ఎవరినైనా పెట్టుకోండి, నేను ఎంఏ పిహెచ్డి అండి సార్, నేను ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ ఇంగ్లీష్ అండి, నేను ఎంబీఏ అండి, నేను సివిల్ ఇంజనీర్ని అండి, నేను కలెక్టర్ని అండి, నేను ఏదో అలా వచ్చి అక్కడ కూర్చున్నానని మీరు అలా అనుకుంటున్నారేమో. నేను ఎవరినో తెలుసా? నా బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసా? అసలు మా పిల్లలు ఎవరో తెలుసా అసలు మీకు? ఇదండి కృప. వారి దగ్గరికి రాదు. వస్తుందా? వారి దగ్గరికి రాదు. నీవు తనను తాను ఎవడైతే తగ్గించుకుంటాడో దీనులకు ఆయన కృప ఇస్తాడంట. ఆయన హల్లెలూయా. దీనులకు మాత్రమే ఆయన కృప అనుగ్రహించేవాడు. దాంట్లో డౌట్ ఏమీ లేదు, అస్సలు డౌట్ లేదు. ఎవరైనా మీకు గర్విష్ఠుల్లా కనిపించారనుకోండి, నేను కూడా, వాళ్ళ దగ్గర కృప లేదనే అర్థం. ఎవరైతే తగ్గించుకున్న వాళ్ళు ఉంటారో, కొంతమంది అంటారు మేము వచ్చాము ప్రైజ్లోనే చెప్పలేదు ఎవరు, వాళ్ళ దగ్గర ఉండదు కృప. నువ్వు చెప్పు తిరిగి, నువ్వు నవ్వు ముఖం పెట్టు, నీవే ప్రైజ్లోడాను, నువ్వే నవ్వు, నీ దగ్గర కృప ఉంటుంది అంతే. కాబట్టి ఇలాంటివి చాలా చిన్నవే మనం నేర్చుకోగలిగితే, కానీ వచ్చే లాభం చాలా పెద్దదే. నువ్వు వాక్యం చదివితే కదా ఇవన్నీ నీకు జ్ఞానం రావడానికి. ఏదో టెక్స్ట్ బుక్ చదివిన దానికి, నీ సబ్జెక్ట్ బుక్ చదివిన దానికి దీనికి చాలా తేడా ఉంటుందండి. నటించడానికి కొంతమంది మనకు ముందు ప్రైజ్లోడ్ చెప్తారు, అది కూడా చాలా గొర్రెలు వేషము వేసుకొని వచ్చిన తోడేళ్ళు ఉంటారు సంఘంలో. వీళ్ళు ఉట్టికే నీ దగ్గరికి వచ్చి ప్రైజ్ ది లార్డ్ బాగున్నారా అని మాట్లాడతారు మీతో. కానీ వాళ్ళు తోడేళ్ళు. నమ్మకండి ఎవరిని కూడా. తోడేళ్ళు వాళ్ళ లోపలంతా గర్వమే, అహంకారమే. నీ నుంచి ఏదో రాబట్టడానికి అలా మాట్లాడతారు. తర్వాత రకరకాలుగా సంఘం మీద మీకు వేరే మాటలు చెప్తూ ఉంటారు. అక్కడ నీకు అర్థమైపోవాలి, ఓ ఇది తోడేలా, లోపల తోడేలుందా, పైన గొర్రె అనుకుని బాగున్నానండి హాయ్ అని చెప్పేసి వచ్చేసేయడమే అంతే. మీరు ఇంక వాదించాల్సిన అవసరం లేదు, బాయ్ చెప్పేసి వచ్చేయడమే. మీకు అర్థమైపోతుంది. ఎవరైనా మీకు కంప్లైంట్స్ చెప్తున్నారు, కంప్లైంటింగ్గా మాట్లాడుతున్నారు, సంఘములో ఇంకొకరి మీద నింద మోపుతున్నారు, ఇంకొకరిని కంప్లైంటింగ్గా వేలు పెట్టి చూపిస్తున్నారంటే వాళ్ళు గర్విష్ఠులు. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. అయినా సరే మేము కూడా ఆ బ్యాచ్ అంటే కోరహల్లాగా అందరూ కలిసి దాంట్లోకి పోతారు అంతే. కఠినంగానే మాట్లాడుతుంది వాక్యం. ఎప్పుడు కూడా గుచ్చుకుంటుంది. మీకు గుచ్చుకోవాలి, గుచ్చుకోకపోతే అది వాక్యం కాదు. అర్థమవుతుంది కదా మీకు? మీరు ఇలా జాగ్రత్తగా మీరు ఏం చేయాలా తెలుసుకోవాలి. ఇలా జాగ్రత్తగా జ్ఞానం ఎందుకు కావాలంటే ఇందుకు, మీకు జ్ఞానం ఎందుకు కావాలంటే ఇదిగో ఇందుకే, ఇలాంటి తోడేళ్ల నుంచి తప్పించుకోవడానికి, బయట ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి, అంతమందిలో ప్రత్యేకించబడిన వాడిగా ఉండేటువంటి టాలెంటెడ్ ఆయన. మనం కూడా దేవునితో అధికంగా సహవాసం చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవునితో నిజంగా సహవాసం చేస్తే ఈ లోకస్తులందరూ మనల్ని ద్వేషించడం మొదలు పెడతారు. మనం అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. నిజంగా సహవాసం చేస్తే చెప్తున్నాను నేను, ఒట్టుగా సహవాసం చేసిన వాళ్ళకి అందరూ ఫ్రెండ్సే. మీరు మీ కాలనీలో ప్రత్యేకంగా కనబడుతూ ఉంటారు. మీరు మీ కుటుంబంలో, మీ బంధువుల మధ్యలో మీరు సంథింగ్ స్పెషల్. మీరు
సెపరేట్గా ఉంటారు, కానీ మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు వాళ్ళు, కానీ మీరు సెపరేట్ కదా. ఇవన్నీ నేను చెప్తున్న మాటలు ఆత్మజ్ఞానం గల వాళ్ళకి అర్థమవుతాయి, అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతాయి, ఆ పాత్రలో వెళుతున్న వాళ్ళకి అర్థమవుతాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ ఇండికేషన్స్ అన్నమాట మనకి. కాబట్టి గర్విష్ఠులు ఈరోజు ఎవరైనా ఉండి మీరు అలా ఊహించుకుంటే ఈరోజు వరకు నాకు ఆనర్ చేయలేదు, ఫస్ట్ సీటు నాకు ఇవ్వలేదు, రాగానే ఇది చేయలేదు, రాగానే అది చేయలేదు, ఇప్పుడు ఎవరినో కూర్చోబెట్టేశారు ఇక్కడ, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారే వాళ్ళు అస్సలు మంచిగా ఉన్న వాళ్ళు కారు. అసలు అలాంటి వాళ్ళు అసలు పనికిరారు దేవుని యొక్క సంఘానికి. ఉంటారు ఎందుకంటే మందలో ఒకరిగా ఉంటారు తప్ప దేవుని కృపను పొందుకున్న వారు కారు. పైకి నటించే వాళ్ళు కొంత బ్యాచ్ ఉంటుంది, ఇప్పుడే చెప్పాను. వాళ్ళు బయటికి ఎంత బాగా మాట్లాడతారో మీరు నమ్మేస్తారు, పూర్తిగా వాళ్ళని మీరు నమ్మేస్తారు, మీరు వాళ్ళ మాయలో పడిపోతారు. ఆ తర్వాత ఎప్పటికో దూరం వెళ్ళిపోయిన తర్వాత నీకు కూడా ఇంట్లోకి శాపాలు రావడం మొదలయ్యాక, మీ ఇంట్లో రోగాలు రావడం మొదలయ్యాక, మీ ఇంట్లో టార్చర్ స్టార్ట్ అయ్యాక ఎక్కడ నేను తప్పు చేశాను, ఏం జరిగిందబ్బా, ఇలా జరగడానికి కారణం, అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ దేవుడు దర్శనంలో గుర్తు చేస్తే ఓకే, పాస్టమ్మ గారు వాక్యం చెప్తుంటే అప్పుడు నీకు తగిలితే ఓకే, అదర్వైజ్ నీకు జ్ఞాపకం రాలేకపోతే ఇంకా అధపాతాళానికి నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి ఈ జ్ఞానము స్టెఫను కలిగి ఉన్నాడు, ఆ 7 కలిగి ఉన్నారు. కాబట్టి జ్ఞానం దేనికండి? దీనికే. మనం ఎలా బ్రతకాలి, ఎలా సంఘములో తగ్గించుకోవాలి, సంఘం సభ్యత్వం ఎలా తీసుకోవాలి, సంఘములో నేర్చుకున్నది ఎలాగ మనం లోపలికి తీసేసుకోవాలి, లేఖన జ్ఞానాన్ని లోపలికి వెళ్ళిపోవాలి, నరాల్లోనికి వెళ్ళిపోవాలి. నేను 21 రోజుల్లో 40 రోజుల్లో మీకు చెప్పినదంతా ఎక్కడికి వెళ్ళిపోవాలి? శరీరంలోనికి, హృదయంలోనికి, తలంపులోనికి వెళ్ళిపోవాలి. ఇంత విని నా దగ్గరికి వస్తారే, వచ్చి ఒక మాట మాట్లాడితే అక్కడ అలా తేలిపోతారు అంతే. అప్పుడు నేను అనుకుంటాను ఎంత విన్నా వేస్ట్ అనమాట అనుకుంటాను అంతే, ఒక మాటలో వేస్ట్ అన్నమాట. ఎలా ప్రభువా, ఇప్పుడే విన్నారు కదా దీన్ని గూర్చిన బోధ, మళ్ళీ కంప్లైంట్ వచ్చిందేంటి, నన్ను ఇలా చూడలేదు అలా చూడలేదు, ఇంత సమస్య, దాన్ని ఇంత భూతద్దంలో పెట్టి అలా మాట్లాడుతూ ఉంటారే. చాలా జాగ్రత్తగా ఉండండి. విషయాలు ఇంకెంత లెందీగా మాట్లాడుకుని ఇలాంటి వాళ్ళు వందల్లో కనబడతారు మనకి. మనము ఇంకా ఎక్కుతున్నాం కాబట్టి, దినదినము దేవుడు మనల్ని పైకి తీసుకుని వెళుతున్నాడు కాబట్టి 21 రోజుల్లో 40 రోజుల్లో వచ్చిన మీరన్నా ఆ 7 మొత్తం అందరూ మార్చబడాలని, ఆ 7 మీరందరూ ఎవరిని కదిపినా స్టెఫన్ లాగా ఉండాలి. ఇదేంటి ఇప్పుడే కదా స్టెఫన్ చూశాను అనాలి, మళ్ళీ ఈ అమ్మాయిని చూసరికి ఈవిడ స్టెఫన్ లాగా కనబడాలి, మళ్ళీ ఈ అమ్మాయిని చూసరికి ఈవిడ స్టెఫన్ లాగా కనబడాలి. ఒక్కొక్క దర్శనంలో ఎక్కడ చూసినా ఏసైలా కనబడుతుంటారు. కుమారి చూసావు కదా నువ్వు, ఇది ఏసైలాగా ఉన్న, ఈయన ఏసై మనమే, కానీ అలా కనపడడం చూస్తూ ఉంటాం దర్శనం. ఎక్కడ చూసినా ఏసైలే, ఎక్కడ చూసినా స్టెఫన్లే. అలాంటి జ్ఞానంతోనూ బలముతోనూ కృపతోనూ పొందుకున్న వారిగా మనం ఉండాలని నేనైతే ఆశపడుతున్నాను. మీలో ఎంతమంది ఆశపడుతున్నారో వాళ్ళు రిసీవ్ చేసుకోండి. ఈరోజు రిసీవ్ చేసుకోవాలంటే నేను చెప్పిన సో అండ్ సో లక్షణాలని విడిచిపెట్టుకోవాలి, సో అండ్ సో లక్షణాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఎంతమంది వచ్చి మిమ్మల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించినా మీ లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ జ్ఞానము మీకు వివేచన కలగజేయాలి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో లోకస్తులతో మనం అంత జాగ్రత్తగా మన యొక్క నీతిని కాపాడుకోవాలి. కాబట్టి స్టెఫన్ అదే నేర్పిస్తాడు మనకి. ఇప్పుడు స్టెఫన్కి రాళ్ళేసి కొట్టడం వాళ్ళు మొదలుపెట్టారు. ఆకాశం వైపు ఆయన తేరు చూచినప్పుడు దేవుని మహిమను యేసు, అదే నేను చెప్తున్నాను కదా, ఎవరి గురించి అయితే ప్రకటిస్తున్నాడో ఆయన చూస్తాడు. యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి, ఆయన ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్నప్పుడు ఆయన శిష్యుడు కాదు, యేసైని డైరెక్ట్గా చూచినవాడు కాడు. కానీ ఎప్పుడైతే ఈ లేఖన జ్ఞానాన్ని ఆయన అగుపరిచి పరిశుద్ధాత్మ జ్ఞానంతో నింపబడ్డాడో ఆయన కనులు ఇప్పుడు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఈ మహాసభ ఎదుట ఆయన ఎవరో నాకు తెలియదు అని పిరికి పడలేదు. ఆయన ఎవరో తెలియదు, మీతో నాకు ఆర్గ్యుమెంట్ ఎందుకండి, మా దేవుడు ఏమని చెప్పాడంటే బైబిల్లో వాదించొద్దు మీరు వెళ్ళిపోండి అని అన్నాడు. కావాలంటే మోషే శరీరం దగ్గర దేవతతో ఆర్గ్యూ చేయకుండా వెళ్ళిపోయిందా, నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోలేదు ఆయన. ఇలా కొంతమంది మనకేం రాకపోతే ఏం చేస్తాం, మరి ఇదే పరిస్థితి. అలా వెళ్ళిపోలేదు కాబట్టి ఐస్ తెరవబడిపోయినాయి అంతే. హల్లెలూయా. కనులు తెరవబడి స్టెఫను దేవుని వైపు ఎక్కడున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఎలా ఉన్నారు, నిలువబడి ఉన్నారండి. ఎలాగైనా ఉన్నారు, నేను అంతేనా చదివాను. కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని పైకి చెప్తున్నాడు ఆయన. ఇంకా కోపం వచ్చేసింది ఈ ముష్కరులకి. వాళ్ళ కళ్ళు కనబడవు, చెప్పిన దర్శనాలు నమ్మరు. వాళ్ళ కళ్ళు కనబడవు, మనం చెప్పిన వర్తమానాలు జ్ఞానానికి అందదు.
ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? వెంటనే కోపముతో మండిపడిపోయి పెద్ద పెద్ద కేకలు వేసేసి చెవులు మూసేసుకున్నారట. ఏదో అపవిత్రం, అపచారం, వినలేకపోతున్నాం బాబోయ్, ఏదో కొత్త బోధ చెప్పేస్తుంది ఈవిడ, అసలు తప్పు త్రోవ పట్టించేస్తున్నారు అసలు అనుకుని చెవులు మూసేసుకుంటున్నారట. చెవులు మూసేసుకొని వెలుపలకి, పట్టణపు వెలుపలకి ఆయన్ని లాక్కొని పోయారండి మన స్టెఫన్ని. ఇక్కడ కాదు, సభలో చంపరు. పట్టణపు ఎవరినైనా చంపాలి, దేశద్రోహులు, దేవుని ద్రోహుల్ని చంపాలంటే పట్టణపు వెలుపల దగ్గరికి ఈడ్చుకుని పోయి, యవనస్తుడు అప్పుడు ఆయన, రాళ్ళు రువ్వి చంపేశారంటండి. సాక్షులు సౌలు అని ఒక యవ్వని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. మనకి ఇక్కడ సౌలు గారు కనబడతారు. ఆ సౌలే తర్వాత ఎంతటి సేవ చేస్తాడో మీకు అర్థమవుతుందండి. ఇలాంటి అన్ని, దీనికి ఈ చావుకి ఆ ఆఫీసరే అక్కడ సాక్ష్యంగా నిలవబడ్డాడు. అక్కడ ఎవరు? సౌలు మనకి పౌలు, సౌలు పౌలుగా మార్చబడిన పౌలు అక్కడ సాక్షిగా ఉన్నాడు. ఇక్కడ అంటే చంపండి చంపండి, ఎవరిని చంపేసినా పర్లేదు అనేటువంటి లిస్టులో ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఆ వస్త్రములు ఆయన దగ్గర పెట్టారు. ప్రభువుని గూర్చి మొర్ర పెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళు, నీ ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. హల్లెలూయా. ఇప్పుడు అందుకే దేవుడు కృపను పొందుకున్నవాడు స్టెఫను. వాళ్ళు పళ్ళు కొరుకుతుంటే నువ్వు పళ్ళు కొరికేసావనుకో, మీకు ఉంటుందిలే, నాకు చేస్తున్నారు కదా, మీకు ఉంటుంది. నన్ను అన్నారు కదా, చూడండి మా దేవుడు నీకేం చేస్తాడో, నన్ను అన్నారు కదా, రేపు పొద్దున్న చూడు వాళ్ళు ఎలాగుంటారో. ఈ కాదు మాటలైనా, యేసయ్య ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో, రాళ్లతో కొట్టి చంపి ఈడ్చి ఆయనని ఈడ్చుకొని పోతూ ఉంటే, ప్రభా వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియడం లేదు కాబట్టి వీరందరినీ క్షమించండి అని. ఇదండి ఒక విశ్వాసి స్టార్టింగ్ స్టేజ్ నుంచి అసలు నువ్వు ఎదగాల్సినటువంటి మెట్లు ఇవే. ఈ గొప్ప వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, నీవు మాట్లాడితేనే మేము బ్రతుకుతాం నాయన. మీ మాటల్లో జీవం ఉందయ్యా. విజ్ఞాపన ప్రార్థనల కొరకు ఇక్కడికి వచ్చాము, కానీ నీ లేఖనాలను ధ్యానం చేయకుండా మేము ఉండలేమయ్యా. మమ్మల్ని మేము నడిపించుకోకుండా మేము ఉండలేమయ్యా. ప్రభా, నీ మాటల్లో జీవము, శక్తి నాయన, ఆరోగ్యము అన్నీ ఉన్నాయి ప్రభా. నీ ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకు వందనాలు తెలియచేసుకుంటూ, వినుచున్న వారికి క్షేమాభివృద్ధి కలగాలి ప్రభువా, వినుచున్న వారికి ఆశీర్వాదం కలగాలయ్యా, వినుచున్న వారికి దీవెన కలగాలి, వినుచున్న వారికి మేలు కలగాలి, వినుచున్న వారికి ఒక గొప్ప ఉజ్జీవం రగలాలి. సహాయం చేయండి. మాతో సహా మేమంతా అట్టి ట్రాన్స్ఫర్మేషన్ అవడానికి అవసరమైన కృపాధన్యత మాకు దయచేయమని, కొన్ని మాటలు మా వినికిడిలో దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. God bless you.